ఐపీఎల్ 2026 ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి అడుగు వేసింది. మంగళవారం ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ 33 బంతుల్లో 93 రన్స్ చేసి అజేయంగా నిలవడంతో ఏకంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే బాదడం స్టార్ట్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లు చివరి వరకు అదే జోరు కొనసాగించారు. తొలుత విరాట్ కోహ్లీ 25 బంతుల్లో 43 రన్స్, పడిక్కల్ 19 బంతుల్లో 30 రన్స్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కృణాల్ పాండ్యా 28 బంతుల్లో 43 రన్స్ కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. కెప్టెన్ పటిదార్ గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్లను ఈజీగా బాధేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు జెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. చూస్తుండగానే 200, 250 పరుగుల మార్క్ దాటింది. రజత్ పటిదార్ 33 బంతుల్లో 93 రన్స్తో అజేయంగా నిలిచాడు. ఇందులో 9 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అనంతరం చేజింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆది నుంచి వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పవర్ ప్లే ముగిసే లోపే ఓటమి ఖరారు చేసుకుంది. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే టాప్ 3 బ్యాటర్లు తొలి 6 ఓవర్లలోనే అవుట్ అయ్యారు. సాయి సుదర్శన్ 14, శుభ్మన్ గిల్ 2, జోస్ బట్లర్ 29 రన్స్ చేసి పెవిలియన్ చేరిపోయారు. నిశాంత్ సింధు 4, వాషింగ్టన్ సుందర్ 8, జేసన్ హోల్డర్ 0 కూడా త్వరగానే అవుట్ అయ్యారు. దీంతో గుజరాత్ ఓటమి ముందే ఖరారైపోయింది. చివరి వరకు గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో ఫైనల్స్ చేరి తొలి జట్టుగా నిలిచింది. ఈ జట్టు ఐపీఎల్ ఫైనల్స్ చేరడం ఇది తొలిసారి. 2009, 2011, 2016లో రన్నరప్ గా నిలిచిన ఆర్సీబీ గత సీజన్లో విజేతగా నిలిచింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. తాజాగా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2లో ఆడబోతోంది. అందులో గెలిచిన జట్టు మే 31న ఆర్సీబీతో ఫైనల్లో తలపడబోతోంది.